అందరికీ నమస్తే అండి. ప్రకృతి విపత్తులు రావడం సర్వసాధారణం. ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్లు రావడం సర్వసాధారణం. దాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ అవి వచ్చినప్పుడు పాలకులు ఎంత మేరకు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా సక్సెసా, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కారణంగా బాధితులు ఏ విధంగా కోలుకున్నారు, సహాయక చర్యలు కావచ్చు, వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్స్కి రావడంలో కావచ్చు ఎంత మేరకు సక్సెస్ అయ్యారు, అలాగే పాలకులు ఎంత మేరకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం చూడాలి. అలా చూసి ఇద్దరిని కూడా ఎవరినైనా నిర్ణయించాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ రెండు చెప్తా. లైవ్ ఎగ్జాంపుల్స్ మీన్స్ మనందరం మన కళ్ళ ఎదురుగా చూసిన ఉదాహరణలే కొన్ని చెప్తా. గత 5 ఏళ్ళకి ఇప్పటికి నేను ఇక్కడ అబద్ధం చెప్పను, కలుపుతం చెప్పను, జరిగిందే చెప్తా. జస్ట్ మీకు గుర్తు చేస్తా. 2021 నవంబర్ కదా, 2021 నవంబర్లో రాజంపేట జిల్లాలో, అంటే ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పగిలిపోయాయి కదా. సో డ్యామ్ ఫెయిల్యూర్ అయింది. ఆ కారణంగా ఒకేసారి నీళ్ళు వచ్చేసి 33 మంది చనిపోయారు. అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి కదా, ఇది అందరికీ తెలుసు. అది అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. ఆయన కొన్ని రోజుల తర్వాత వెళ్ళి బాధితులందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి బాధితులకు కొంత పరిహారం ప్రకటించి వచ్చారు. ఇప్పటికైనా అక్కడ ఇల్లు కట్టారా? అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు ఇల్లు కట్టారా? సంవత్సరంలో ఇల్లు కట్టిస్తామన్నారు, కట్టారా? ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి, లేదా అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అన్నమయ్య ప్రాజెక్టు యొక్క బాధితులకు ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరాలు అయింది, 3.5 సంవత్సరాలు అయింది. ఇల్లు కట్టారా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. 3.5 సంవత్సరాలండి బాధితులకు ఇల్లు కట్టించి ఇవ్వడానికి. చనిపోయిన వాళ్ళని కుటుంబాలను కూడా పెద్దగా ఆదుకోవాలి. ప్లస్ అప్పుడు ఆ గేట్లు పెట్టడానికి ఎవరైనా రెస్పాన్స్ తీసుకున్నారా, బాధ్యత తీసుకున్నారా? అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు ఏమైనా అక్కడ స్టే చేశారా? ఆ బాధ్యత తీసుకున్నారా? కన్నయ్య నాయుడు గారు లాంటి నిపుణులను ఏమైనా రప్పించారా? హుటాహుటిన మేము గేట్లు పెడతామని ఛాలెంజ్గా తీసుకున్నారా? అప్పటి సీఎం గారు ఏమైనా అక్కడికి వెళ్ళి అక్కడ తిరిగి అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారా? అప్పటి సీఎం గారు ఏమైనా తప్పు మాదే, ఫెయిల్యూర్ మాదే అని ఒప్పుకున్నారా? లేదు కదా. మీరే ఆలోచించుకోండి. సో ఆ ఇష్యూ కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వ విషయానికి వద్దాం. ఒక 20 రోజుల కిందట తుంగభద్ర డ్యామ్ గేటు ఊడిపోయింది. 19వ నెంబర్ గేటు ఊడిపోయింది. 3 రోజుల్లో దానికి స్టాప్ లాగ్ అమర్చారా లేదా? ఆ స్టాప్ లాగ్ అమర్చడంలో యాక్చువల్లీ ఆ ప్రాజెక్టు 3 రాష్ట్రాలకు సంబంధించింది. కర్ణాటక సరిహద్దులో ఉన్నప్పటికీ, కర్ణాటక ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ నీళ్లు, ఆ ప్రాజెక్టు నీళ్లు 3 రాష్ట్రాలకు సంబంధించినవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎక్కువ బాధ్యత తీసుకుంది. ఒక జలవనరుల శాఖ గేట్ల యొక్క నిపుణుడిని సంప్రదించి, అతన్ని రప్పించి, అతన్ని అక్కడికి పంపించి, అతనికి అన్ని రకాల ఏర్పాట్లన్నీ చేసి, అతనికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేసి కొన్ని గంటల వ్యవధిలో, 72 గంటల వ్యవధిలో ఆ గేట్ను మళ్ళీ అమర్చారు. సో అతను అందులో సక్సెస్ అయ్యాడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి, అతనుకున్న సబ్జెక్టు మనకు అవసరం కాబట్టి అతన్ని సలహాదారుడిగా నియమించారు. సో సబ్జెక్టు ఉన్న వాళ్ళని మాత్రమే నియమించారు, పనికి మాలిన వాళ్ళని, పార్టీ వాళ్ళని నియమించాల. అది పక్కన పెడదాం. సో అంటే ఒకటో ముప్పుని ఇమీడియట్గా ఎదుర్కొన్నారా లేదా? నీటిని కాపాడారు, ముప్పుని ఎదుర్కొన్నారు. జరిగిందే నేను చెప్తున్నా. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయి. విజయవాడలో వరదలకి చంద్రబాబు గారు తిరుగుతున్నారు. 4-5 రోజుల నుంచి ఆ ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు. డైలీ తిరుగుతున్నారు, రివ్యూ చేస్తున్నారు. ఓపెన్గా చెప్తున్నారు, సహాయక చర్యలు అందించడంలో మేము ఫెయిల్ అయ్యాం, సహాయక చర్యలు పూర్తిగా అందట్లేదు, చివరి వరకు అందడం లేదు, మేము పూర్తిగా అందించలేకపోతున్నాం అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కళ్ళెదురుగా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఒప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం అలా ఒప్పుకుందా? అది ఒకటి. అయితే రామానాయుడు గారు, జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు 4 రోజుల నుంచి కూడా ఆ బుడమేరు వాగు గండ్లు పోడ్చడం దగ్గరే ఉన్నారు. బుడమేరు వాగు గట్టునే అక్కడే ఉంటున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు. తెలుసా విషయం? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను జరిగిందే మళ్ళీ చెప్తున్నా, జరిగింది మాత్రమే చెప్తున్నా. 2014 నుంచి 19 వరకు
పట్టిసీమ ప్రాజెక్టు కట్టడానికి 2015లో అనుకుంటా పట్టిసీమ ప్రాజెక్టును ఒక టార్గెట్ ప్రకారం కట్టారు. ఆ ప్రాజెక్ట్ కట్టడానికి పోలవరం కుడి కాలువ తవ్వడానికి కానీ లేదా పనులు జరగడానికి కానీ అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా గారు కూడా డే అండ్ నైట్ అక్కడే గడిపారు. పట్టిసీమ కాలువల దగ్గరే పడుకున్నారు, పట్టిసీమ ప్రాజెక్ట్ దగ్గరే పడుకున్నారు, అక్కడే తిన్నారు, అక్కడే గడిపారు. అంత కసిగా పనిచేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మంత్రివర్గ సభ్యులు అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు, అంత బాధ్యతగా పనిచేస్తారు. ఇప్పుడు రామానాయుడు గారే కానీ అప్పుడు దేవినేని ఉమా గారు కానీ, ఎందుకంటే చంద్రబాబు గారు ఊరుకోరు. ఇప్పుడు చూడండి, రామానాయుడు గారు 4 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు, అక్కడే తింటున్నారు, గండ్లు పోడ్చడంలో పూర్తి స్థాయిలో ఆయన నిమగ్నమయ్యారు. నిపుణుల్ని, అధికారుల్ని, సిబ్బందిని అందరినీ అక్కడ పెట్టుకున్నారు. సో చివరికి ఆర్మీ నుంచి రావాల్సి వచ్చింది, ఆర్మీ నుంచి కూడా రప్పించారు. ఈరోజు ఇందాకే ఆ గండ్లు పూడ్చారు, 3వ గండి కూడా పూడ్చారు. సో మరి ప్రభుత్వం బాధ్యత తీసుకుందిగా. అయ్యో గండి పూడ్చడం మా వల్ల అవ్వట్లేదు, మీరందరూ ఖాళీ చేసేయండి, సురక్షిత ప్రాంతాలకు వచ్చేయండి అని అనలా, గండి పూడుస్తాం అని అక్కడే ఉన్నారు. లోకేష్ గారు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అది బాధ్యత తీసుకోవడం, తప్పించుకోవడం కాదు. అక్కడే ఉన్నారు, అక్కడే మొత్తం అన్నీ చేసి బాధ్యత తీసుకున్నారా లేదా? సో ఇది పరిపాలనలో ఉన్న తేడా. ఇది మీరే అబ్జర్వ్ చేయండి, జరిగినవే. వీలైతే చూడండి, ముందు ఏం జరిగింది అనేది మీరు చూడండి, స్టడీ చేయండి. ఇప్పుడు ఏం జరిగిందో స్టడీ చేయండి. తుంగభద్ర గేటు 1వ ఎగ్జాంపుల్, బుడమేరు గండి 2వ ఎగ్జాంపుల్. ఈ గండి పోడ్చడానికి 3 గంటలు, 1 కాదు 3 గంటలు పోడ్చడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో, డే అండ్ నైట్ వర్క్స్ ఎలా చేయించారనేది చూడండి. అలాగే తుంగభద్ర గేట్ ఏర్పాటు చేయడానికి ఆ 72 గంటల్లో ఎంత శ్రమించారో చూడండి. ఇవన్నీ కూడా అంటే సవాళ్ళు స్వీకరించడమే నిజమైన పాలన, సవాళ్ళు స్వీకరించడమే నిజమైన పాలనా దక్షత. అంతే తప్ప అక్కడ ఏం జరగకపోయినా అంతా జరిగినట్టు మన సొంత మీడియాలో రాయించుకోవడం, అక్కడ జరిగిన ఫెయిల్యూర్స్ని ఎవరైనా బయటికి చెప్తే వాళ్ళని కులం పేరుతోనో పార్టీ పేరుతోనో తిట్టడం సరికాదు. సో నేను జరిగినయో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. సో ఇవే కాదు, అంటే నేను కేవలం ఉదాహరణగా గుర్తు చేశాను అంతే. ఇంకా చాలా ఉన్నాయి. ఏమంటే పోలవరం ముంపు గత 5 ఏళ్లలో 3 సార్లు నాకు తెలిసి పోలవరం ఆ ముంపు గ్రామాల్లో నీళ్ళు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఏం జరిగింది? ఎవరు లేరు, ఎవరు బాధ్యత తీసుకున్నారు? ముంపు గ్రామాల్లో నాన్ స్టాప్గా అక్కడ ఎవరైనా పర్యటించారా? అక్కడ ఎవరైనా ఉన్నారా? అప్పుడు మంత్రి గారు కానీ అప్పుడు సీఎం గారు కానీ ఎవరైనా ఉన్నారా? కేవలం ఏరియల్ సర్వే చేసి ఆ తర్వాత ఎప్పుడో వెళ్ళారు. అవునా కాదా? కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు సహాయక చర్యలు ఎందుకు అందడం లేదు అనేది నేను చెప్తా. నేను నేరుగా వెళ్ళాను కాబట్టి చెప్తా. అక్కడ 100 ఇళ్ళు ఉంటే 20 ఇల్లోళ్ళు చాలా కసిగా అందరికంటే ముందుగా ఉంటున్నారు, ఒక 80 ఇల్లోళ్ళు వెనుకబడిపోతున్నారు. ఆ 20 ఇల్లోళ్ళు తీసుకొనే మళ్ళీ తీసుకుంటున్నారు. సో ఎక్కడైతే మోకాల్లోతు అంతకంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయో వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు, అక్కడికి వీళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. అంటే అక్కడ బాధిత ఇళ్లను గుర్తించడంలో అవ్వట్ల, వీలు పడట్ల, అక్కడ నీళ్ళు ఉంటున్నాయి. ప్లస్ ఈ బాధితులు అంటే వీళ్ళే అన్యాయం చేసుకుంటున్నారు, బాధితులే అన్యాయం చేసుకుంటున్నారు. నేను ప్రత్యక్షంగా చూసా వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. సో అక్కడ ఆ కారణంతో ప్రభుత్వం కొంత ఫెయిల్ అవుతుంది. తర్వాత ఈ సిబ్బంది నిర్లక్ష్యం కొంత ఉంది. అక్కడ పోలీసులు అందరూ కూడా ఉంటే రెవెన్యూ సిబ్బంది బాగా నిర్లక్ష్యంగా ఉన్నారన్నమాట. ఈ విజయవాడ ఈ ఫెయిల్యూర్స్లో కొంత క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్గా కొన్ని ఉన్నాయి, ఎంత చెప్పినా సరే తక్కువే వాళ్ళ గురించి. థ్యాంక్ యూ.